సాయి కృష్ణ పోలీస్ కస్టడీలో ఉన్న విషయాన్ని దాచిపెట్టి కావాలనే హైకోర్టుకి తప్పుడు సమాచారం ఇచ్చారంటూ సిట్ నివేదికలో రాసిపెట్టి ఉంది. సాయి కృష్ణకు సంబంధించిన ఆధారాలన్నీ నాశనం చేశారు అంటూ సిట్ చెప్పుకొచ్చింది. కీలకమైన సీసీటీవీ ఫుటేజ్ని డిలీట్ చేశారంటూ కూడా సిట్ రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. మే 1 నుంచి జూన్ 1 వరకు సీసీటీవీ ఫుటేజ్ లేకపోవడం, సిఐ నాగరాజు విడుదలైతే సాక్షుల్ని ప్రభావితం చేస్తాడు అంటూ సిట్ పేర్కొంది. మరింత విచారణ కోసం సిఐ నాగరాజుని పోలీస్ కస్టడీకి ఇవ్వాలని రిమాండ్ రిపోర్ట్లో సిట్ పేర్కొనడం జరిగింది. సో మొత్తం మీద బిగ్ అప్డేట్ అని చెప్పొచ్చు. ఆ రిమాండ్ రిపోర్ట్కి సంబంధించిన డీటెయిల్స్ని రైట్ సైడ్ బాక్స్లో మనం చూడొచ్చు. రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేసిన డీటెయిల్స్లో చాలా క్లియర్గా తను మార్కాపురంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. దాని తర్వాత తనని ఇమీడియట్గా కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. 10 రోజుల పాటు తను కస్టడీలోనే ఉన్నాడు. కస్టడీలో తీవ్ర గాయాల పాలై తను చనిపోవడం జరిగింది. ఆ విషయాన్ని హైకోర్టుకి దాచిపెట్టారు. తను చనిపోయిన తర్వాత కూడా తనకు సంబంధించిన ఎలాంటి వివరాలను కూడా బయటికి రాకుండా ఉంచారు. చాలా గోప్యంగా వాటన్నిటిని దాచే ప్రయత్నం చేశారు అంటూ మొత్తానికైతే రిమాండ్ రిపోర్ట్లో ఆ సిట్ నివేదికలో ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, రిమాండ్ రిపోర్ట్లో ఎలాంటి విస్తుపోయే నిజాలన్నీ ఉన్నాయి? దాంట్లో వాట్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్? సుధా వెంకట వీర వెంకట నాగరాజు, ఇతని పూర్తి పేరు సిఐ నాగరాజు, అసలు పేరు సుధా సురేష్ వీర వెంకట నాగరాజు, తండ్రి కృష్ణారావు, వయసు 53 సంవత్సరాలు, కృష్ణలంక పోలీస్ పిఎస్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కోర్టు ముందు హాజరుపరిచారు, రిమాండ్ రిపోర్టు ఇచ్చారు. ఈ రిమాండ్లో పరిశీలించిన తర్వాత 14 రోజుల రిమాండ్కి కోర్టు అనుమతించింది. ఇది నెల్లూరు జైలుకి మరి కాసేపట్లో సురేష్ వీర వెంకట నాగరాజుని నెల్లూరుకి తీసుకువెళ్ళే ప్రయత్నం అయితే చేశారు. ఇక కేసుకు సంబంధించి వివరాల్లోకి కానీ కొంచెం లోతుగా వెళ్ళే పని అయితే ప్రతి పేజీలో కూడా చాలా క్లియర్గా వీళ్ళకి ఇచ్చిన సెక్షన్స్లో, తర్వాత పేజ్ నెంబర్ 3 నుంచి అంటే ఫస్ట్ 2లో కేసుకు సంబంధించిన డీటెయిల్స్, వాళ్ళకున్న ఆధారాలు ఇవన్నీ కూడా పెట్టిన పరిస్థితి. కేసులో దాదాపుగా BNF సెక్షన్స్ 127(4), 127(6), 103(1), 238 కింద ఈ కేసులు నమోదు చేశామని చెప్పి చేసిన పరిస్థితి. ఈ కేసులో విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మహిళా పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ కమిషనర్ ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక దీంట్లో 16 మంది సాక్షుల్ని విచారించారు. వీళ్ళందరినీ కూడా మధ్యవర్తుల సాయంతో బృందం సీసీ ఫుటేజ్ని తరలించే ప్రయత్నం అయితే చేస్తుంది. నాగరాజుని ఇక్కడికి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నాగరాజుని ఇక్కడి నుంచి కాకినాడ, నెల్లూరు పోలీస్ స్టేషన్, నెల్లూరు కర్మాగారానికి ఇక్కడి నుంచి చేసే పరిస్థితి అయితే జరుగుతోంది. ఎక్కడికి తరలిస్తున్నారు, రాజమండ్రికా లేకపోతే ఎక్కడ అనేది చూడాల్సిన పరిస్థితి. నెల్లూరు, రాజమండ్రి అనేది ఇంకా పూర్తి వివరాలు. రాజమండ్రికి తరలిస్తున్నారు. ఈ రాజమండ్రి కేసుని ఇక్కడికి పూర్తిగా తరలించే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ కేసుకి సంబంధించిన వివరంలో, కేసుకి సంబంధించిన ఆహారంలో కావచ్చు, వీటన్నిటిలో కూడా కేసుకి ఏ విధంగా రిమాండ్ ఇచ్చింది 14 రోజుల పాటు. ఈ 14 రోజుల్లో కంప్లీట్గా కూడా దాదాపుగా 16 కూడా దీంట్లో చూసుకుంటే కేసులో ఏం జరగబోతుంది అంటేనే మనం క్లియర్గా చూడాలి. కోర్టు కూడా రాజమండ్రి జైలుకి తీసుకువస్తున్నారు అనేది జరపడుతున్న విచారించిన తర్వాత ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది క్లియర్గా చూడాలి. ఈ కేసుకు సంబంధించి దాదాపుగా పూర్తి సాక్ష్యాలను, పూర్తి వివరాలను కేసులో చూస్తున్న నేపథ్యం మనం క్లియర్ గా చూస్తున్నాం. కేసుకు సంబంధించి ఇప్పుడు 14 రోజుల రిమాండ్ తో పాటు దాదాపుగా రాజమండ్రి జైలుకి తరలిస్తున్న పరిస్థితుల్లో సో ఖచ్చితంగా కేసుకు సంబంధించిన వివరాలని మరికొంత తర్వాత
ఫస్ట్ ఇది కూడా తీసుకున్న తర్వాత ఇది కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మీ పేరేంటి? మీ పేరేంటి? నా పేరు వెంకటరమణ. నేను స్టేషన్కి వెళ్ళాను, నాకు న్యాయం చేశారు సార్. సో ఇక్కడ నుంచి రాజమండ్రికి తరలిస్తున్న ప్రయత్నం మనం చూస్తున్నాం. కాదు, రాజమండ్రికి తరలించే ప్రయత్నం అయితే మనం చూస్తున్నాం. లైవ్లో సో ఇది ఇక్కడున్న పరిస్థితి. ఈ కేసుకి సంబంధించి సుధా వెంకట వీర వెంకట నాగరాజుకి సంబంధించిన కేసులో చాలామందిని విచారించారు. దీంట్లో ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి అక్రమ నిర్బంధం, చట్టవిరుద్ధ నిర్బంధం, హత్య, సాక్ష్యాలను ఉద్దేశపూర్వకంగా మాయం చేయడం మరియు తప్పుడు సమాచారాన్ని అందించడం వంటి తీవ్రమైన ఆరోపణలు ఈ కేసులో ఉన్నాయి. ఈ సంఘటన 6/5/2025 ఉదయం 7 గంటల నుంచి 19/6/2026 వరకు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరిగింది. అంటే దాదాపుగా 13 రోజుల పాటు, అంటే అందరూ 9వ తారీఖు అనుకున్నారు కానీ యాక్చువల్గా ఇతన్ని 6వ తారీఖునే లిఫ్ట్ చేసిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. 19వ తేదీ వరకు మీద 20 సాయి కృష్ణ మరణం మీద తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొన్ని సంబంధించి దీంట్లో పెండింగ్లో ఉన్న ఎన్బిడబ్ల్యూ కారణంగా 2026 మే మొదటి వారంలో మార్కాపురం నుంచి కృష్ణలంక పోలీసులు తీసుకుని వచ్చారు ఈ పోలీస్ స్టేషన్కి. తర్వాత తన కుమారుడు పోలీస్ కస్టడీలో ఉన్నాడా లేడా అనే విషయం మీద తెలుసుకోవడానికి కృష్ణలంక పోలీస్ స్టేషన్కి సంప్రదించగా సరైన సమాచారం ఇవ్వలేదు అనేది తల్లి చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి. తర్వాత తన సోదరి అడ్వకేట్ కనకదుర్గ ద్వారా ఆమె హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇంకా విజయవాడ పోలీస్ స్టేషన్కి సంబంధించిన దీంట్లో ఇప్పటికే ప్రభుత్వం చాలామందిని ఇన్వెస్టిగేషన్ చేసిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఈ కేసుకు సంబంధించి మృతుడి వద్ద మొబైల్ ఫోన్ను ఉన్నట్టు కూడా విచారించారంటే సాయి కృష్ణ దగ్గర ఒక మొబైల్ ఫోన్ ఉన్నింది. కానీ ఆ మొబైల్ ఫోన్ని అప్పుడు కృష్ణలంక సిఐ నాగరాజు పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత మహిళా కానిస్టేబుల్ తులం హిమజ అనే మృతుడికి మరియు అతనికి ఉన్న మొబైల్ ఫోనును సిఐకి అప్పచెప్పింది. అంటే ఎవరైతే నాగరాజుని తీసుకుని వచ్చారో ఆ నాగరాజుని తీసుకుని వచ్చిన తర్వాత ఆ నాగరాజుని అక్కడున్న స్థానికంగా ఉన్న కానిస్టేబుల్ తులం హిమజ ఈ అమ్మాయి వీళ్ళిద్దరిని అతని దగ్గర ఉన్న ఫోన్ని అంటే సాయితేజని ఫోన్ని ఇద్దరిని కూడా సంబంధిత సిఐకి అప్పగించినట్టుగా సిట్ తన దీంట్లో పేర్కొన్న పరిస్థితి. అలాగే ఫోరెన్సిక్ ల్యాబ్కి వాళ్ళకి దొరికిన సాక్ష్యాలు ఒకసారి చూస్తే మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు చెందిన విచారణలో చాలా కీలకమైన విషయాలు వెల్లడించారు. దీంట్లో మహిళా పోలీస్ స్టేషన్ ఏసీపీ అభ్యర్థన మేరకు కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీ ఫుట్ని పరిశీలించిన సమయంలో 19/6/2026 పోలీసునికి వెళ్ళి డీవీఆర్ను తనిఖీ చేశారు. అయితే అక్కడ 1/5/2026 నుంచి 1/6/2026 వరకు ఉండాల్సిన సీసీ ఫుటేజ్ డీవీఆర్లలో కనిపించలేదు. అనంతరం డీవీఆర్లు ఫోరెన్సిక్ పరీక్షల కోసం స్వాధీనం చేశారు. అంటే దాదాపుగా ఒక నెల పాటు 1/5/2026 నుంచి 1/6/2026 వరకు ఉండాల్సిన సీసీ ఫుటేజు లభించలేదు అనేది సిట్టు ధృవీకరించింది. ఈ నేపథ్యంలోనే డీవీఆర్ కూడా స్వాధీనం